పిల్లలు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కథ విందామా? జర్మనీలో ఒక చిన్న బాలుడు పుట్టాడు. అతని పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. చిన్నప్పటి నుంచే అతను నిశ్శబ్దంగా ఉండేవాడు. మాటలు ఆలస్యంగా మాట్లాడడం వల్ల కొందరు అతన్ని సాధారణ పిల్లవాడిగా భావించేవారు. కానీ అతని తల్లి పౌలిన్ మాత్రం తన కొడుకులో ప్రత్యేకతను గుర్తించింది. ఆమెకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. చిన్న ఆల్బర్ట్కు వయలిన్ నేర్పించింది. సంగీతం మనసును శాంతింపచేస్తుంది. శాంతమైన మనసే గొప్ప ఆలోచనలకు దారితీస్తుంది అని ఆమె చెప్పేది. ఒకరోజు పాఠశాల నుంచి ఒక లేఖ వచ్చింది. ఆల్బర్ట్ ఆ లేఖను తన తల్లికి ఇచ్చాడు. ఆమె లేఖను చదివి చిరునవ్వుతో చెప్పింది, "నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి. నీకు వేరే విధంగా బోధించాలి" అని గురువులు రాశారు. ఆమె మాటలు ఆల్బర్ట్లో నమ్మకాన్ని పెంచాయి. ఆమె ఎప్పుడూ అతనిని ప్రశ్నలు అడగమని ప్రోత్సహించేది. ఎందుకు అని అడగడం ఎప్పుడూ ఆపకూడదు అని చెప్పేది. ఒకరోజు అతని తండ్రి చిన్న కాంపస్ ఇచ్చాడు. ఆ సూది ఎప్పుడూ ఒకే దిశలో చూపించడం చూసి ఆల్బర్ట్ ఆశ్చర్యపోయాడు. కనిపించని శక్తి ఏదో ఇలా పనిచేస్తుంది అనే ప్రశ్న అతని మనసులో నిలిచిపోయింది. పాఠశాలలో అతని ఆలోచన విధానం అందరికీ అర్థం కాలేదు. అతను నియమాలకు కట్టుబడే విద్యార్థి కాదు. అతను కొత్తగా ఆలోచించేవాడు. అతను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆలోచించడం మాత్రం ఆపలేదు. తరువాత ఉద్యోగం చేస్తూనే తన పరిశోధనలను కొనసాగించాడు. కాలం, కాంతి, శక్తి గురించి అతను ప్రతిపాదించిన సిద్ధాంతాలు శాస్త్ర ప్రపంచంలో గొప్ప మార్పు తీసుకువచ్చాయి. తన జీవితంలో తల్లి ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని ఐన్స్టీన్ భావించేవాడు. ఆమె ఇచ్చిన ప్రేమ, సహనం, నమ్మకం అతని విజయానికి పునాది అయ్యాయి. కథ నీతి: పిల్లలపై నమ్మకం పెట్టుకోవడం వారి భవిష్యత్తును నిర్మిస్తుంది. ప్రశ్నలు అడగడం విజ్ఞానానికి మొదటి అడుగు. సహనం మరియు ప్రోత్సాహం ఒక సాధారణ జీవితాన్ని అసాధారణంగా మార్చగలవు.